వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ నేను మీ హేమ. అండ్ హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంటి అంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు సినిమాలకి తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారు, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని. ఆ టైం ఎట్టకేలకు వచ్చేసింది అబ్బా. ఇన్ని రోజులు పాపము ఈ ఈ ఈ వారంలో కానీ ఈ సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, కానీ అనుకోని వరదల వల్ల అదంతా డిలే అవ్వాల్సి వచ్చింది. బట్ ఎట్టకేలకి ఈ మంత్ 24th ఓజీ సెట్స్లో అయితే అడుగు పెట్టనున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్రెడీ ముందు నుంచి జరిగిన డిస్కషన్సే. ఈయన యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందే ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసేసి ఎలక్షన్స్లోకి పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు కాబట్టి అలా పెండింగ్లో ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఓజీ అండ్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తారా లేదా అన్నది ఒకటైతే డౌట్. కానీ ఈ కమిట్ అయిన సినిమాలు మాత్రం చేసేద్దామని పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. సో దానికి తగ్గట్టే ఒక వారం కానీ 10 రోజులు కానీ టైం కేటాయించారనమాట. ఆ 10 రోజుల్లో ఈ ఓజీ సుజిత్ ఏదైతే ఉందో సాహు సుజిత్ది ఆ సినిమా అయితే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నారు. మరి హరిహర వీరమల్లుకి అయితే మన క్రిష్ గారు తప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకొక డైరెక్టర్ వచ్చి చేరడం వల్ల దాని మీద ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఆయన తీసుకెళ్తాడు ఏంటి అన్నది అయితే కొంచెం ఫ్యాన్స్లో అనుమానాలు అయితే వ్యక్తమైనవి. బట్ ఏం రత్నం గారు అయితే చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే పీరియాడికల్ టైప్లో పవన్ కళ్యాణ్ గారిది ఈ మూవీ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, తెలుగే కాదు వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమా షెట్లో అయితే అడుగు పెట్టడానికి టైం అయితే వచ్చేసిందండి. ఈ మంత్ 24th అయితే ఆయన షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అది కూడా 10 రోజుల వరకు పాల్గొంటున్నారు అనమాట. ఈ విషయం తెలిసాక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పండుగ చేసేసుకుంటున్నారు. నేను కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా